ఇట్లా మీకు ముస్లిం ఓట్లు ఈ విషయంలో త్రిపుల్ తలాక్ను కూడా నరేంద్ర మోడీ రద్దు చేశారు. త్రిపుల్ తలాక్ దాంతో మీకు ముస్లిం లేడీస్ ఓట్లు వచ్చినాయని నమ్మొచ్చా? ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఈ ఎంఐఎంఓలు ప్రత్యేకంగా బయట బయట నుంచి కొంతమంది మౌల్వీల్ని పిలిచినారు మా కాన్స్టిట్యున్సీలో. ఓకే. మౌల్వీల్ని పిలిచి మస్జిద్ నుంచి అనౌన్స్మెంట్ చేసినారు, రాయసింగ్ అగ్నీష్గా మనం నిలబడాలి, బీఆర్ఎస్కి ఓటేయాలని. ఇంకా ప్రతి ఒక్క బూత్లో ఒక్కొక్క మౌల్వీకి అపాయింట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా రాయసింగ్కి ఓటు వేయకూడదు, ఆయనకి ఓడిపిస్తాం, బీఆర్ఎస్కి గెలిపిస్తామని వాళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నం చేసినారు. నాకు ఒక్క ముస్లిమ్స్ ఓటు గతంలో కూడా పడలే, ఇప్పుడు కూడా పడదు, ముందు కూడా పడదు. వాళ్ళ ఓటు వెనుక కూడా నేను పోను. నాకు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 2 లక్షల నా హిందూ అన్న తమ్ములు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళే ఆశీర్వాదం నాకు సరిపోతుంది. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను, మిగతా మైనారిటీ గురించి ఆలోచన చేయను, వాళ్ళ ఓటు వెనుక కూడా నేను పోను. మీ ప్రచారం జరిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక దగ్గర పోతే రాజాసింగ్ను చంపేస్తాను, నరికేస్తాను ఒక మహిళ, ముస్లిం మహిళ మాట్లాడుతున్నటువంటి వీడియో మీరు చూసారా? అది చూసిన. ఓకే, ఏమనిపించింది అప్పుడు? అంటే నా పైన ఎంత ప్రేమ అని కనిపించింది. అంటే ఒక ఏజ్ ఉన్న ఒక మహిళ కూడా రాజాసింగ్ ఓడిపిస్తావా లేదా రాజాసింగ్కి చంపేస్తా అంత పెద్ద మాట చెప్తే అసదుద్దీన్ ఓవైసీ నిలబడలే, అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆయన. అంటే ముస్లిమ్స్లో కూడా నా పైన చాలా పగ ఉంది. ఇంకోటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీ ఓట్ని అమ్ముతాడు ఆయన. ఇది ముస్లిమ్స్ వాళ్ళకి తెలియదు. ప్రతిసారి 2014లో కాంగ్రెస్కి అమ్మిండు, 2018లో టీఆర్ఎస్కి అమ్మిండు, 2023లో బీఆర్ఎస్కి ఆయన మైనారిటీ ఓట్ అమ్మిండు. ఇది లోకల్ ముస్లిమ్స్ వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు ఏంటంటే ఇస్లాం జిందాబాద్, హిందూయిజం ముర్దాబాద్ ఆ పేరు పైన వాళ్ళు వన్ సైడ్ ఓట్ ఎనిగిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు ఒక్కొక్క ఓటుకి వీళ్ళు బేరం పెడతారు. వాళ్ళు చాలా వరకు బ్యాగులు పోతేనే వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళకి చెప్తారు కాంగ్రెస్కి ఓటేయాలి, బీఆర్ఎస్కి ఓటేయాలని. కానీ అవగాహన లేక ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. ఏం చేద్దాం?